నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో బాంబు పెట్టారంటూ సోమవారం సాయంత్రం ఫోన్ రావడంతో కలకలం రేగింది. దీంతో సంతపేట రైల్వే పోలీసులు, బాంబు స్క్వాడ్తో పాటు పదుల సంఖ్యలో ఇతర అధికారులు రైల్వే స్టేషన్లో బాంబు కోసం విస్తృతంగా గాలించారు. చివరకు ఉత్తదేనని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి 112 నెంబర్కు ఫోన్ చేసి నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లోని 1వ నెంబర్ ప్లాట్ఫామ్పై బాంబు ఉందని, త్వరలో పేలుతుందని చెప్పాడు. దీంతో రైల్వేతో పాటు సంతపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫోన్ కాల్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బాంబు, డాగ్ స్క్వాడ్లకు సమాచారం అందించారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ పి మల్లికార్జునరావు పర్యవేక్షణలో రైల్వే సీఐ శ్రీనివాసాచారి, ఎస్ఐ హరిచందన, సంతపేట ఇన్స్పెక్టర్ కళ్యాణ్ రాజు తమ సిబ్బందితో హుటాహుటిన రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ప్రయాణికులను ప్లాట్ఫామ్ నుంచి దూరంగా పంపించేశారు. బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్లో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. పార్సిల్ కేంద్రంతో పాటు ప్రయాణికుల బ్యాగులను సైతం తనిఖీ చేశారు. అయితే ఎక్కడా బాంబు లేదని తేలడంతో పోలీసులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన ఆకతాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. రాష్ట్ర